సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ప్రత్యేకించి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రైల్వేకి సంబంధించి వరాల మీద వరాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఏంటి అని అంటే బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్ కథా కమామిస్ ఏంటి, ఇది గాన వస్తే ఆంధ్రప్రదేశ్ జరిగే మేలేంటి, వీటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. రైల్వేకి సంబంధించి ఎన్నో అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ప్రత్యేకించి బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది బుల్లెట్ ట్రైన్ అనేది హై స్పీడ్ రైలు, బేసిక్గా అండర్స్టాండింగ్ దాని గురించి చాలా ఫాస్ట్గా వెళ్తుంది చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇండియా అమలు చేయాలనుకుంటున్నటువంటి బుల్లెట్ ట్రైన్ 320 km/h, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేది. జపనీస్ టెక్నాలజీని ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ విజిట్ చేశారు, ఆ ట్రైన్స్ని చూశారు. ట్రైన్స్ మోడల్స్ కూడా మనకు వచ్చేసినాయి. కారిడార్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అహ్మదాబాద్ ముంబై కారిడార్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. ముంబై అహ్మదాబాద్ కారిడార్ని డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేసి, ఇదే నరేంద్ర మోడీ గారు కొత్తగా తెచ్చింది కాదు, కానీ 2007-2008 సెంట్రల్ బడ్జెట్లోనే హై స్పీడ్ ట్రైన్స్ గురించి డిస్కషన్ జరిగింది. బట్ అది ఎక్కడా కూడా ముందుకు పోలా. సో 2016-17 బడ్జెట్లో దీనిపైన చర్చలు జరిగినాయి. 20 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం, కరోనా వల్ల డిలే అయింది. ఫైనల్గా 21లో ముంబై అహ్మదాబాద్ కారిడారు, 508 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్, 508 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. గుజరాత్ పరిధిలో ఒక 320 కిలోమీటర్లు, మహారాష్ట్ర పరిధిలో ఒక 260 కిలోమీటర్లు అనుకుంటే కవర్ చేస్తుంది. టోటల్గా కవర్ చేస్తుంది. అది 13 స్టేషన్లు. చాలా ఇంపార్టెంట్ సిటీస్. ముంబై తర్వాత సూరత్, అహ్మదాబాద్, బరోడా, సబర్మతి, వీటన్నిటిని కనెక్ట్ చేసేలాగా దాన్ని ప్లాన్ చేశారు. అయితే హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,50,000 కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆల్రెడీ డిపిఆర్లు రెడీ చేసి, ఇప్పుడు ఓన్లీ అహ్మదాబాద్ ముంబై కారిడార్ మాత్రమే రెడీ అవుతుంది. ఢిల్లీ అహ్మదాబాద్ కారిడార్ ఉంది, అట్లనే ఢిల్లీ కోల్కతా కారిడార్ ఉంది. ఇలా కొన్ని మ్యాప్స్ హైదరాబాద్కి రిలేటెడ్గా కూడా, ముంబై హైదరాబాద్ కూడా ఒక ప్లానింగ్ జరుగుతుంది. అంటే ఈ డిపిఆర్స్ మాత్రమే రెడీ అయ్యాయి. సో అట్లా మొత్తం ఒక 6 ప్రాజెక్టులని మనం అమలు చేయాలి అనేటువంటి 6 లైన్స్ని అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దాంట్లో మంది ఏమైనా ఉందా సార్? హైదరాబాద్ వరకు ఉంది. సో ఇప్పుడు అవి కూడా ఇది సెకండ్ ఫేజ్లో ఉన్నాయి, థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది సబర్మతి మల్టీ మోడల్ జంక్షన్. అవి సో అదొక మల్టీపర్పస్ జంక్షన్. అక్కడ నుంచి కార్గో క్యారేజ్ దగ్గర నుంచి మొత్తం టోటల్ అంతా కూడా హ్యాండిల్ చేస్తారు. సో ఆ మోడల్ చూస్తే, ఆ నమూనా చూస్తే ఎవరికైనా కానీ ఆ లుక్ అండ్ ఫీల్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మేబీ 2026కి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ నడవడానికి అవకాశం ఉంది. అయితే లోకల్గా కారిడార్లు టెస్టింగ్ కోసం, ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ ప్రస్తుతం ఎగ్జిస్టెడ్ రైల్వే ట్రాక్స్ మీద రాదు. మన ఎగ్జిస్టెడ్ రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్పీడ్ 170 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తే నిలవవు అని చెప్పని తేల్చేశారు. అందుకని వందే భారత్ లాంటివి కూడా 150-130 దగ్గరే ఆగిపోతున్నాయి. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. సో ఈ హై స్పీడ్ ట్రైన్స్ ఏంటంటే కంప్లీట్గా ఎలివేటెడ్ కారిడారు. ఎక్కడైనా కొండలు గుట్టలు అడ్డొస్తే దాన్ని ఒక గుహ రూపంలో, అండర్ గ్రౌండ్ రూపంలో దాని లోపలికి తీసుకెళ్లేటువంటివి. అలాంటి ప్రణాళిక టోటల్గా సపరేట్ కారిడార్. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్లో మనం మెట్రో రైళ్లు చూస్తున్నామో, అంతా కూడా ఎలివేటెడ్ ట్రైన్స్ ఎలా వెళ్తున్నాయి, అదే తరహాలో దీన్ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ట్రాక్ కన్స్ట్రక్షన్ కూడా ఈ అహ్మదాబాద్ ముంబై కారిడార్కి సంబంధించి గుజరాత్ పరిధిలో దాదాపుగా 80% ఎలివేటెడ్ కారిడార్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో అక్కడ ఉన్నటువంటి షార్ట్ డిస్టెన్స్లో కూడా ట్రైన్ రన్ చేస్తాయి. ఎందుకంటే అంత స్పీడ్తో వెళ్ళేటప్పుడు సౌండ్ విపరీతంగా వస్తుంది. సో సౌండ్ ప్రూఫ్ కోసం కొంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఆ పైన వేసినటువంటి వైడక్ట్లు, ఇవన్నీ కాంబినేషన్స్. ఎందుకంటే ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనకు ప్రమాదాల గురించి తెలిసి ఈ మధ్య రైళ్ల ట్రాక్ల పైన రకరకాల సిమెంట్ బస్తాలు, గ్యాస్ సిలిండర్లు కూడా పెడుతున్నారు కదా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ చెకప్ పైన పదే రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఆ క్రమంలోనే ట్రయల్ రన్స్ కూడా లోకల్ షార్ట్ డిస్టెన్స్లో నడపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కూడా బహుశా ఈ సంవత్సరాంతానికి మొదలు పెడతారు. 2026లో దీన్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిగతావి అంటే ముంబై వరకు ఈ ట్రైన్ విస్తరించేది కూడా 2028 వరకు పడుతుంది. అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే కనీసం 6 ఏళ్ల ప్రణాళిక కనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఇప్పుడు అమరావతి సిటీ డెవలప్మెంట్ ఈ వచ్చే 5 ఏళ్లలో ఒక రూపురేఖల్లోకి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 5 years కల్లా ఒక పెద్ద సిటీ కింద ఎమర్జ్ అవ్వడానికి 2035 ఆయన అంతకు ముందర కూడా విజన్ డాక్యుమెంట్ చేశారు, అమరావతి విజన్ డాక్యుమెంట్ సపరేట్గా. సో ఆ లెక్కను చూసినప్పుడు అప్పటికి ఒక నగరం తయారవుతుంది. కాబట్టి నగరం వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలు చేసే కంటే ఇప్పుడే దాని ప్రక్రియ మొదలు పెడితే కనుక అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని ఒక ప్రపోజల్ చేశారు. ఓకే, అదేంటంటే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు కారిడార్, ఈ 4 కూడా ఒక చతుర్భుజి లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 సిటీలని కలుపుతూ ఒక బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ని ముందుకు తీసుకురావాలనేది ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారు. ఓకే, ఈ సంవత్సరమే బడ్జెట్లో ఎలకేషన్స్ చేస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతిలో ఈ ఎలివేటెడ్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన శంకుస్థాపన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓకే, మొన్న ఎంపీల సమావేశంలో కూడా, బడ్జెట్ సెషన్కి ముందర జరిగిన ఎంపీల సమావేశంలో కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎంపీలందరికీ ఆయన ఇచ్చినట్టుగా ఓ సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో అమరావతి విషయంలో కొంత సానుకూలమైనటువంటి ఉంది కదా. ఈసారి బడ్జెట్లో చాలా ప్రపోజల్స్ ఉంటాయి. పోలవరంకి నిధులు ఎలా, ఈరోజు రాష్ట్రపతి ప్రసంగంలోనే పోలవరం నిధుల గురించి మాట్లాడారు. సో పోలవరంకి అఫీషియల్గా ఫండ్ ఎలకేషన్స్ జరుగుతాయి, అమరావతికి ఎలకేషన్స్ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్కి సంబంధించి విశాఖ, విజయవాడ ఈ 2 చోట్ల మెట్రో రైలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే ఖర్చుతో ఇది నిర్మిస్తామని చెప్పింది. సో దానికి ఎలకేషన్స్ జరుగుతాయి. ఇంకోటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, ఓకే, దగ్గర అది కూడా ఒక 16-17 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పన్నారు. అది కూడా 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని రాయితీలు, జిఎస్టీ మినహాయింపులు, అలానే లోకల్గా ఉపయోగించేటువంటి మెటీరియల్స్కి సంబంధించి కొన్ని డిస్కౌంట్లు, మొత్తం మీద 1100 కోట్లు 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు, అంటే ఆ రుసుములు వదిలేయడానికి ప్రిపేర్ అయింది. సో వీటికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ బడ్జెట్లో ఉండొచ్చు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి ప్రతిపాదనల పైన కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది రియాలిటీలోకి వచ్చేసరికి 2030-2032 కావచ్చు. ఓకే, బట్ ఏంటంటే పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని 2021లో ముంబై అహ్మదాబాద్ పనులు మొదలైనవి. ఓకే, సో ఇప్పుడు ఒక షేప్కి వచ్చినాయి. ఇంకా 1.5-2 ఏళ్ళ సమయం పడుతుందని చెప్తున్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో అమరావతి టు హైదరాబాద్ ఫస్ట్ లింక్ డెవలప్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడకి వెళ్ళడానికి ప్రస్తుతానికి 4-4.5 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు కాదు, 2014 ముందర జరిగినటువంటి డిస్కషన్, 2004లోనే నా గుర్తున్నంత వరకు అయితే ఎలివేటెడ్ కారిడార్ పైన నేషనల్ హైవే, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఒక డెడికేటెడ్ లైన్ డెవలప్ చేయాలి, గంటలో విజయవాడ హైదరాబాద్ వెళ్ళొచ్చేలా ఉండాలని ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనేటువంటి యుగం నడుస్తుంది కాబట్టి ఇది వస్తే గంటన్నరలో మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్, అంటే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలను మనం ఒక్కసారి చూస్తే కనుక ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి స్పీడు ఒకసారి చూస్తే సూరత్ వెళ్ళాలంటే, అంటే అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళ్ళాలంటే 58 minutesలో వెళ్ళిపోయేటువంటి, ముంబై నుంచి సూరత్ వెళ్ళాలంటే 58 minutesలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వడోదర అంటే బరోడా వెళ్ళాలంటే 1.5 గంటలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్పీడ్ని బట్టి చూస్తే. సో సబర్మతి రీచ్ అవ్వాలంటే 2.5 గంటల్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 2 గంటలు, మ్యాక్సిమం 2 గంటల 7 నిమిషాలు పడుతుందని అంచనా వేశారు. ఓకే, సో మొత్తం 508 కిలోమీటర్ల డిస్టెన్స్, ఈ 508 కిలోమీటర్ల డిస్టెన్స్ని 2 గంటల్లో కవర్ చేస్తుంది. ఓకే, సో అది ప్రణాళిక. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి మనం ఎస్టిమేషన్ వేసుకుంటే దగ్గర 300 కిలోమీటర్లు కనిపిస్తుంది. అంటే గంటన్నరలో. అక్కడ నుంచి చెన్నైకి 400 కిలోమీటర్ల దగ్గర గంటన్నర. సో అదొక గంటన్నర. అందుకనే ఈ ఒక సర్క్యులర్ ట్రైన్ లాగా, ఒక చతుర్భుజ్ లాగా ఒక కారిడార్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అమరావతిలో మొదటి భూమి పూజ చేసి ఆ పనులు ప్రారంభించాలి, ఈ బడ్జెట్లో ఎలకేషన్స్ చేయించాలనేటువంటి లక్ష్యంతో ఏపీ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అంటే రేపు అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ బుల్లెట్లు ట్రైన్ల శకం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడే దానికి సంబంధించి ఆలోచన చేసి అప్రూవల్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఒక ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంగా మనం చూడొచ్చు. ఒకసారి కానీ ఇది స్టార్ట్ అయ్యి అది గాన ఫంక్షన్లోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య గంటన్నరలో రీచ్ అవ్వచ్చు అన్నది మన కేశవ్ గారు వివరిస్తున్నారు. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.